సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఆడపిల్లలకి పెళ్ళి అనేది లైఫ్లో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్తా ఉంటారు. మరి పెళ్ళి అయిన తర్వాత అసలు ఒంటరితనం అనేది పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అవుతుందని కొంతమంది అంటున్నారు. అందరి గురించి, కొంతమంది గురించి. మరి పెళ్ళి అయిన తర్వాత ఒంటరితనం ఏంటి? భర్త, పిల్లలు, అత్త, మామ, ఒక కుటుంబం ఉంటుంది కదా. ఇటు పుట్టింటి వాళ్ళు ఉంటారు, ఇటు అత్తింటి వాళ్ళు కూడా ఉంటారు. మరి పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లలకి అసలు ఒంటరితనం స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి? అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇక్కడ అలా ఒంటరితనం కాదు. ఇప్పుడు మనకి పెళ్ళికి ముందు అందరితో మాట్లాడతాం. కాలేజ్ మేట్స్, ఇంటి దగ్గర ఫ్రెండ్స్, అమ్మ, చుట్టాలు, సిబ్లింగ్స్, బోల్డ్ మంది ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడేవాళ్ళు ఉంటారు. పెళ్ళి వన్స్ ఒక వేరే కొత్త ఇంటికి వచ్చినప్పుడు కొత్తదనం వల్ల మాట్లాడలేకపోతారు. ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని భయం కొంత, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక కొంత, కొత్తదనం కొంత, ఇన్ని కారణాలు ఏవో ఉంటుంటాయి. అందరూ పాజిటివ్ మైండ్తో అమ్మాయిని మంచిగా రిసీవ్ చేసుకున్న మెంబర్స్ అనుకోండి అక్కడ. అప్పుడు కొంచెం అమ్మాయికి భయము, కొత్తదనం అంతా వదిలి కొంచెం ఫ్రీగా ఉండగలుగుతుంది. లేదు, కొంతమంది అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కోడలు 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 అని చెప్పి కోడల్లాగా ట్రీట్ చేస్తుంటారు. ఇదే అసలు మెయిన్ సిద్ధాంతం ఇక్కడ. ఆ కోడలు అనే ఒక ట్యాగ్ తగిలించడం వల్ల ఓహో కోడల్ని 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 కాబట్టి నేను ఏమంటారు, నియమ నిబంధనలు ఉంటాయి ఇక్కడ, రూల్స్ ఉంటాయి. ఉంటాయి అంటే మనం అతిక్రమించకూడదు అన్నమాట దేన్ని కూడా. నువ్వు కోడలివి, నువ్వు కోడలివి. ఒక ఆవిడ అంటుంది, కోడలివి కోడల్లాగా ఉండు, పో లోపలికి. ఏంటి మాట్లాడుతున్నావు? కోడలివి మాట్లాడచ్చా అంటే నా కళ్ళ ముందు జరిగినవే. మరి అలాంటప్పుడు మా కోడల్ని కాబట్టి నేను మాట్లాడకూడదు, సైలెంట్. తర్వాత కోడలివి కోడల్లాగా ఉండు అంటే ఆ కోడల్ని నేను కోడల్లాగా ఎలా ఉండాలి కొత్తగా వచ్చిన అమ్మాయికి తెలియదు. మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా, అమ్మ జాగ్రత్త, అవసరానికి మించి మాట్లాడకు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, కొంతకాలం జాగ్రత్తగా ఉండు అని చెప్తేనన్నా కొద్దిగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు చెప్తే ఎలా చెప్తారంటే మాట్లాడుకో జాగ్రత్త అంటారు. లేకపోతే నువ్వు నీకు ఎలా కావాలో అలా ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, ఎవరు వచ్చినా సరే ఎదిరించు, తల వంచుకుని అస్సలు ఉండకు, తేడా వస్తే మీ ఆయనతో చెప్పు, లేకపోతే మాకు చెప్పు అని ఫుల్ భరోసా ఇచ్చేస్తారు. రెండు రాంగే. ఆ రెండిటి వల్ల ఆ అమ్మాయికి అసలు ఎలా ఉండాలో అర్థం కాదు, అసలు ఏంటనేది అర్థం కాకుండా పోతుంది. ఎవరన్నా ఏమన్నా అంటే కాచుకుని కూర్చోవాలి అటాక్ చేయడానికి అన్నట్టే మైండ్ ట్యూన్ అయి ఉంటుంది అమ్మాయికి. దానివల్ల వస్తే చెడ్డ పేరన్నా వస్తుంది, లేకపోతే లొంగిపోనన్నా లొంగిపోతుంది. తప్పు కదా, రెండు తప్పే. అసలు ఎలా ప్రవర్తించుకోవాలి అనేది పెళ్ళికి ముందు నేర్పాలి. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళికి ముందు మనం కొంత మారాలి అని చెప్పుకున్నాం కదా. అది తల్లిదండ్రుల నుంచి రావాలి. ఆ పిల్లకి ఏం తెలుసు ఎలా మారాలనేది తెలీదు, అబ్బాయికి ఏం తెలుసు తెలీదు. పిల్లకి అమ్మ చెప్పాలి, పిల్లాడికి నాన్న చెప్పాలి. ఒక అల్లుడుగా ఎలా ఉండాలి, కోడలుగా ఎలా ఉండాలి అని వాళ్ళు నేర్పాలి. అవన్నీ లేవు. సో ఇక్కడ ఏమవుతుందంటే నోరు మూసేసుకుంటారు. అయితే ఎదిరించడం, లేకపోతే నోరు మూసేసుకోవటం. ఈ నోరు మూసేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎవరితో మాట్లాడటం ఉండదు, ఇంకా ఆటోమేటిక్గా లోన్లీనెస్ వచ్చేస్తుంది. షేర్ చేసుకోవడం అసలు ఎక్కడ ఉంటుంది? హస్బెండ్ వినడు, ఇటు అమ్మ నాన్న వినరు, అత్త మామకు చెప్పుకోలేరు అంటే అప్పుడు స్టార్ట్ అవుద్ది మీకు ఒంటరితనం. స్టార్ట్ అవుతుంది ఆ క్షణం నుంచే, ఆ లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచే ఉంటుంది అది. ఇప్పుడు మనం కూడా కోడళ్ళగా వెళ్ళిన వాళ్ళమే కదా. మీకన్నా ముందు నేను వెళ్ళాను, నా తర్వాత మీరు వెళ్ళారు. మరి మన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కదా, అలా అవే ఎదుర్కొన్నాం కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆ భర్త అనేవాడు వాళ్ళ కొడుకు, సొంత మనిషి, సొంత రక్తం. ఇప్పుడు ఇక్కడ మనకి సొంతం మన భర్త, అతనికి మనం సొంతం, అంతే కదా. జీవితకాలం కలిసి ఉండవలసిన వాళ్ళం. మరి అలాంటప్పుడు మనకు అతనికి మనం సొంతం అయినప్పుడు, వాళ్ళకి అతను సొంతం అయినప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయిని కొంచెం అటాచ్ చేయాలి వాళ్ళకి. ఇద్దరికీ సొంతవాడు కాబట్టి ఆ వాళ్ళేంటో అతనికి తెలుసు, ఈ అమ్మాయి ఏంటో కూడా కొంత తెలిసి ఉంటుంది, ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. కాబట్టి ఆ అమ్మాయికి ఆ భయాన్ని దూరం చేయటం, అందరితో కలపడం అనేది ఆ వారధి ఆ అబ్బాయి చెయ్యాలి. మరి ఆ అబ్బాయికి ఎలా తెలుసు? అస్సలు తెలీదు. తెలియనప్పుడు ఎవరు చెప్పాలి? వాళ్ళ నాన్న చెప్పాలి, లేదా వాళ్ళ అమ్మ చెప్పాలి. అమ్మలు సాధారణంగా చెప్పరు, ఎక్కడో ఉంటే దేవతల లాంటి తల్లులు చెప్తారు. లేకపోతే తండ్రి ఆ పాత్ర తీసుకోవాలి. తీసుకుని భార్యకి కూడా చెప్పి ఉంచాలి, అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా రిసీవ్ చేసుకో, అది ఇదని చెప్పాలి. కొడుకు అయితే మాత్రం బాగా చెప్పాలి, బాబు ఇది ఇలా ఉంటుంది, అమ్మాయిని నువ్వు భయం పోగొట్టి అందరిలో కలపాలి నువ్వు అని. ఇప్పుడు ఏం చేస్తారంటే, అందరూ కాదు, కొంతమంది కొడుకులు ఏం చేస్తారంటే, మరి పాతకాలంలో ఉండేవారు, ఇప్పుడేమో కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా,
ఈ వచ్చిన అమ్మాయిని టెస్టింగ్ ఇదిగా పెట్టుకుంటారు. వాచ్ చేయడం, అబ్జర్వ్ చేయటం, ప్రతి అడుగుని గమనించటం, ప్రతి కదలికని గమనించటం, ప్రతి పనిని గమనించటము తప్పు పట్టి మా అమ్మ ఏమని అనుకుంటాను, మా అమ్మ ఏమని అనుకో, మా అక్క ఏమని అనుకుంటుంది, ఏంటి అదేంటి అలా నడుస్తున్నావేంటి, అలా చేస్తున్నావేంటి, అలా 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 అన్నిటికీ ఏదోటి. ఇది ప్రత్యక్షంగా నేను కొన్ని చూసినవి కూడా ఉన్నాయి, మనం కూడా అనుభవించాంలే. అంటే ఇప్పటికే ఉన్నారంటారు మేడం, అమ్మాయిలు పెళ్లి అయ్యాక లోన్లీగా ఫీల్ అయ్యి అమ్మాయిలు ఇప్పుడు ఉన్నారా? తక్కువ. అలా ఉండటం వల్ల అమ్మాయికి భయం వేసిపోయి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మనం అనుభవించాంలే కొన్ని. ఇందులో దాపరకం అంటే ఏం లేదు కాబట్టి కొంచెం ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట మనం చెప్పచ్చు చక్కగా. అలా చేయకూడదు. చెయ్యకుండా నువ్వు వాళ్ళకి ఎటు సొంత మనిషివే, కన్న కొడుకువే. ఈ అమ్మాయికి సొంతం అవ్వాలి, ఇంకా నువ్వు తాళితోనే అయిపోతావు. అక్కడి నుంచి ఇంకా నువ్వు నీ సొంతంగా చేసుకోవాలి అని అంటే నువ్వు కొన్ని పాటించాలి అని అంటే అట్లాంటి నిఘాలు పెట్టకుండా ఒకవేళ మీ అమ్మకి కావాల్సినట్టుగానే చేయాలి అని అంటే మా అమ్మ దగ్గర ఇది నేర్చుకో, కొంచెం ఇంకా బాగా చేయగలుగుతావు అనేలాంటి మాటలు నువ్వు అనాలి. లేకపోతే కొంత మా అమ్మతో పాటు తిరుగుతూ ఉండు, లేదా మా అమ్మ మంచిదేనో, లేకపోతే మా అమ్మకి ఇలాంటి పనులు బాగా చేస్తుందనో, మా అమ్మ ఇలాంటి వంటలు బాగా చేస్తుందనో, అవి నువ్వు నేర్చుకో అనో, బాగుంటాయనో ఏదో మంచి మాటలు చెప్పి అటు పంపించాలి. అబే మా అమ్మ అంటుంది అటు వెళ్ళకో, లేకపోతే వాళ్ళతో మాట్లాడకో, మా వీళ్ళతో జాగ్రత్త, ఇలా అంటుంటే అమ్మాయికి అసలు కాళ్ళు చేతులు కట్టేసినట్టు అవుతుంది. అదే ఒంటరితనం. అంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే వేరే విధంగా సపోర్ట్ అని అనట్లేదు నేను. ఆ ఇంట్లో కలుపుకోవాలి. దానికన్నా ముందు ఒక హస్బెండ్నే మనం నింద వేయలేము ఇక్కడ. ఆ ఇంటి సభ్యులు ఉంటారు కదా, మామగారి సంగతి పక్కన పెడితే ఆయన కూడా సభ్యుడే. అత్తగారు, ఆడపడుచులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, మరుదులు, పెళ్లి కాని మరుదులు, వీళ్ళందరూ కూడా ఇంటికి కొత్త మనిషి వచ్చింది అని అంటే ఇన్వైట్ చేయాలి. మనం ఇది కూడా మాట్లాడాం, మనసులోకి ఇన్వైట్ చేయాలి, ఇంట్లోకి కాదు. ఇంట్లోకి ఎటు హారతిచ్చి తీసుకెళ్తారు, మరి మనసులోకి ఇన్వైట్ చేయాలి కదా మీరు. మనసులోకి ఇన్వైట్ చేయటం అంటే ఏంటంటే దావదినా అనో, లేదా మరదలైతే పేరు పెట్టి కూర్చోబెట్టి నలుగురిలో కూర్చోబెట్టి చక్కగా అందరూ కలిసి కాఫీ టీ తాగటము, అందరూ కలిసి కూరగాయలు కట్ చేసి, పెళ్ళిళ్ళు కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి మనం ఇది చేద్దామా అది చేద్దామా, లేకపోతే సత్యనారాయణ వ్రతం చేస్తాము, దానికి సంబంధించిన ఏర్పాట్లు అందరం కలిసి చేద్దాంరా. సాధారణంగా కొత్త పెళ్లి కూతురుతో పనులు చేయించరు, కానీ కలుపుకోండి. ఆ వ్రతం అయిన వెంటనే చుట్టాలందరూ వెళ్ళిపోతారు. అమ్మాయి వెళ్ళి పడుకుందంటే కోడలు వెళ్ళి పడుకుందేంటి అంటారు. అంటే ఏదో ఒకటి పని చేయని వ్రతం అవ్వగానే పని చేయించేవాళ్ళు. వ్రతంలో పాల్గొనేటట్టు చేయండి. అందరం కలిసి ఏర్పాటు చేద్దాంరా వదిన అని చెప్పి తీసుకెళ్ళి మండపం దగ్గర అన్నీ చేయడము, ఇంకా దేవుడికి నైవేద్యం తయారు చేయాలంటే ఆమెతో చేయించటము తప్పేమీ లేదు. ఇందులో కలుపుకోవాలి. చక్కగా ప్రేమగా కలుపుకుంటే కదా ఆమెకి ఫ్రీడమ్ వస్తుంది. కొంచెం అబ్బా వీళ్ళందరూ మంచివాళ్ళు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఏదైనా ఒక మాట మాట్లాడే ధైర్యం వస్తుంది. ఒంటరితనం ఎక్కడ ఉంటుంది? దీనికి హస్బెండ్ హెల్ప్ చేయాలి, సపోర్టివ్ గా ఉండాలి, ఇక్కడ ఉండాలి. మా అక్క భలే మంచిది, ఎటు మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడు వచ్చి తను చెప్పాలి. కానీ కొన్ని ఇళ్లలో చూడండి మేడం, మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, పేరెంట్స్ వర్షన్కి వెళ్తే ఒక్కోసారి ఏదైనా చెప్తే పేరెంట్స్ కూడా వినరు. అటు పేరెంట్స్ వినక, ఇటు అత్తమామ వినక, ఇటు హస్బెండ్ వినక, మరి ఆ పరిస్థితి ఏంటి? అమ్మాయి పరిస్థితి ఇప్పుడు అదే అటువంటి పరిస్థితుల్లోనే కదా వాళ్ళు వేరు కాపురం పెట్టుకుంటుంటారు. ఏంటంటే అసలు కంప్లీట్ నెగిటివ్ మైండ్తో ఉంటారు కొంతమంది, అమ్మాయిలైనా అత్తలైనా. వాళ్ళు ఇటు కోడలను భరించలేరు, అటు అత్తను భరించలేరు. అలాంటి వాళ్ళు పెళ్లికి ముందే మాట్లాడుకుంటారు వేరు కాపురం. అంటే ఇక్కడ జాబులు చేస్తున్నారు కదా, ఫిక్స్ మైండ్, మేము ఎటు అక్కడ ఉండం, వాళ్ళతో మనకేంటి, ఆమె ఎలా ఉంటే మనకేంటి, వెళ్ళాలా పెట్టాలా, ఈ మైండ్తో వెళ్తున్నారు. వెళ్ళటం వల్ల దూరంగా మాసిలుతున్నారు. అబ్బాయి కూడా ఏమనలేడు, మనం వెళ్ళిపోతున్నాగా. ఇప్పుడు జరుగుతున్నాయి అది. మనం వెళ్ళిపోతున్నాగా, కలిసి ఎప్పుడు ఉంటాము, ఎప్పుడో కానీ రాము. ఇప్పుడు ఆ అత్తగారు కూడా అలాగే అబ్బాయి 2 రోజులు గడిస్తే బాగుండి పోతారు, వాళ్ళు అలాగ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదే ఉద్యోగాలు ఎక్కడెక్కడో ఉండటము, ఏదో 2 రోజులు చుట్టం చూపుగా వచ్చి ఇలా వెళ్ళిపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. నెగిటివ్ భావాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అసలు ఏమాత్రం దాన్ని సరి చేసుకుని పాజిటివ్గా మార్చుకుందాము అనే ప్రయత్నాలు చేయటం లేదు, వాళ్ళకి అవసరం కూడా పడట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అలా జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా ఈ ఒంటరితనం అంటుంటే చెప్తున్నా, నిజంగా అట్లాంటి జెన్యున్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అనుకుంటే అమ్మాయిని కలుపుకోవాలి. వేరే కాపురం పెట్టినా కూడా కలుపుకోవటం అనేది మంచి పద్ధతి. వస్తూ పోతూ ఉంటే మాత్రం మా ఇంటికి రావాలిగా, 2 రోజులైనా ఉండాలి. మరి వచ్చిన 2 రోజుల్లో తను ఏదైనా చేసి పెడితే బాగుండని అత్తగారుగా ఆశిస్తారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నేను ఉద్యోగం చేసి అలసిపోయొచ్చాను, అదే మా అమ్మాయితో నన్ను పడుకోబెట్టి అన్నీ అందించేది అని నెగిటివ్ భావంతో వస్తుంది. అది తప్పు. ఇప్పుడు నువ్వు అలసిపోయావు, ఇక్కడికి వచ్చావు, అత్తగారింటికో 2 రోజులకో 4 రోజులకో పండగకి వచ్చావు, ఇంకో దానికి వచ్చావు. వచ్చినప్పుడు కంప్లీట్ వర్క్ నీకేం చెప్పరు కదా. కంప్లీట్ వర్క్ అమ్మాయికి కూడా చెప్పకూడదు. వీళ్ళు కూడా
కంప్లీట్ వర్క్ చెప్పరు కాబట్టి కొన్ని చేసి మిగతా టైం నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా చేసుకుని వచ్చావు కాబట్టి. ఆ అమ్మ అయితే చేసి పెడుతుంది అంటే అమ్మ కూడా మనిషి, నువ్వు అమ్మ కష్టాన్ని చూడట్లేదు కాబట్టి నీకు ఇలా అనిపిస్తుంది. అమ్మ కూడా చేయలేకపోతుంది, కానీ పిల్ల కడుపు తీపి కాబట్టి Yes. అదో అందిద్దామని పాపం వాడు కుంటుతూ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. అది నువ్వు మరి చేయనివ్వకూడదు కదా ఆవిడ, నేను చేయించుకోవడం ఏంటి అంత పెద్ద ఆవిడతోటి. అయితే అటు ఇటు నేనే చేయాలంటే తప్పదు, ఆ పాత్ర అంతే, ఆ వయసు అంతే. అంత వయసు వస్తే మనకి కూడా అలాగే అనిపిస్తుందని ఒక ఇమాజిన్ చేసుకుని మనం బ్రతకటం నేర్చుకోవాలి తప్ప అమ్మో అత్తగారింటికి వెళ్తే చెయ్యాలి మొత్తం ఎందుకు చేయాలి, నువ్వు వాళ్ళు ఎందుకు చేయనివ్వాలి, కొంత చెయ్యి. టిఫిన్ చేస్తావా చెయ్యి, కాఫీ చేస్తా అందరికి ఇస్తావా చెయ్యి, టీ చేస్తావా అందరికి, కూరగాయలు కోసి పెడతావా, లేకపోతే ఎవరైనా అత్తగారు కోసి పెడితే వండుతావా, ఇంకెవరైనా ఉంటారు, ఒకళ్ళు అన్నం వండితే ఒకళ్ళు చాయ్ పెడితే ఒకళ్ళు కూర వండితే అంటే పంచుకోండి పని, యాడ్ ఆన్ అయిపోతూ ఉండాలి అంతే. అంతే. మిగతా టైంలో నీకు రెస్ట్ దొరకదా, కూర్చొని అందరు కబుర్లు చెప్పుకోండి, టీవీ చూసుకోండి, ఆట ఆడుకోండి, సినిమాకి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, అంతా బాగుండదా? చాలా బాగుంటుంది. అసలు ఆ మైండ్ ఏదబ్బా లేదు, అత్తగారైతే అబ్బా వచ్చిందిరా బాబా ఇంకా ఆవిడ ఉంటుంది. కొంతమంది అయితే ఆడపడుచులు ముందే వచ్చేసి కూర్చుంటారు, వీళ్ళు వస్తున్నారంటే చాలు. ఆ ప్రైవసీ అనేది అత్తగారికి కోడలికి మధ్యలో ప్రైవసీ కొంతమంది ఆడపడుచులు ఉంచరు. వీళ్ళు వస్తున్నారంటే ముందు వాళ్ళకన్నా ముందు 2 రోజుల ముందో ఒక రోజు ముందో వచ్చి ఉండిపోతారు. వీళ్ళందరూ తటాబుట్టా సర్దుకుని వీళ్ళు ఊరు వెళ్ళిపోయాక అప్పుడుగా వెళ్ళరాళ్ళు. అంటే ఇంక ఈవిడికి అత్తగారితో ఎప్పుడు సయోధ్య దొరికేది? చేసుకోవాలంటే అవకాశం ఏది? వాళ్లే కాపలాగాస్తూ ఉంటారు, అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తుందో అమ్మకి ఎక్కిస్తూ ఉంటారు. చాలా తప్పది. వాళ్ళు వచ్చేటప్పుడు మీరు రాకండి. అసలు వచ్చారు అంటే అందరూ పండగ సందర్భంగా వచ్చారని పండగని పండగలాగా చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్.